జయం యెహోవా జయం ఎత్తి పాడుదాం మాదు ధ్వజము విజయ ధ్వజములే హల్లెలూయా మాదు ధ్వజము విజయ ధ్వజములే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇప్పుడు నేను చదివినప్పుడు అందరూ విన్నారు కదా. ఏ సంఘం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మనం? సార్దీస్ అనేటువంటి సంఘం గురించి. అలాంటి ఘనమైనటువంటి పట్టణము, అలాంటి ఘనమైనటువంటి సంఘము, చాలా ధనవంతులు ఉండేటువంటి ఆ పట్టణము. అయితే ఆ మాటను దేవుడు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, అంత ఘనంగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఆ పట్టణం పైకి చాలా హంగు, ఆర్భాటం, డాబు, దర్పం. చూసినప్పుడు అమ్మో ఎంత కాంగ్రిగేషనో, ఎంతమంది జనాలు వెళుతున్నారో అక్కడికి, అమ్మో ఎంత పెద్ద కట్టడాలు, అమ్మో ఎంతమంది రక్షించబడిపోయారో, యేసయ్య దగ్గరికి ఎంతమంది వెళ్ళిపోతున్నారో అని ప్రజలందరూ చూపునకు అలా అనుకుంటున్నారు. కానీ నీవు బ్రతికి ఉన్నావన్న పేరు కనబడుతుంది. డాబు, దర్పము, అక్కడ ఉన్నటువంటి బంగారము, వెలగల కట్టడాలు, నీ సమాధులు చూస్తే చాలు అవెంత అందంగా ఉన్నాయో. కానీ నువ్వు నాకు ఎలా కనబడుతున్నావంటే చచ్చిన వాడిలాగా కనబడుతున్నావు. నువ్వు మృతుడివే, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరే, అంటే పేరుకుంది సంఘం అంతే తప్ప దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికి ఉన్నారన్న పేరే కానీ చచ్చిన వాళ్ళు అని దేవుడు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. పేరుకి బ్రతుకున్నారు అంతే. ఆత్మీయంగా వాళ్ళందరూ ఎవరండి? ఆత్మీయంగా చచ్చిపోయారన్నమాట. ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా చనిపోయిన స్థితిలో ప్రభువుకి అలా కనబడుతున్నారు. అందుకని ఆయన ఏమంటున్నారంటే, ఇక మిగతా వచనాలు కూడా చూడండి ఒకసారి, ఆయన మాటల్లోనే చదివి మనం వివరించుకుందాం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక. అంటే ఇప్పుడు క్రియలను దేవుడు ఎప్పుడు కూడా క్రియలను చూస్తారు అని చెప్పాను నేను. ఇప్పుడు మనం ఒకటే విధానంలో మాట్లాడుకుంటున్నాం అన్ని సంఘాల గురించి కాబట్టి సేమ్ టాపిక్ రిపీట్ అవుతూ ఉంది. ఆయన మన క్రియలను చూస్తాడు. నాకు చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా మంచివాడిని, లేదంటే నేను చాలా మంచిదాన్ని, నేను చాలా ప్రార్థనా పరురాల్ని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ప్రభువు ఏం చూస్తాడంటే మన క్రియలను చూస్తూ ఉంటాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ భక్తికి తగినట్టుగా నీ క్రియలు ఉన్నాయా? నీ భక్తికి తగినట్లుగా నీ వేషధారణ ఉందా? నీ భక్తికి తగినట్లుగా నీ ప్రవర్తన ఉందా? నీ భక్తికి తగినట్లుగా నీ మాటలు ఉన్నాయా? నీ భక్తికి తగినట్లుగా నువ్వు ఫలాలు ఫలిస్తున్నావా అనేది దేవుడు చూస్తారు. ఆయన చూసేది ఏంటంటే, ఎవరైతే క్రైస్తవుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారో వారిలో ఫ్రూట్స్ కనిపించాలి. అప్పుడు నీవు ఒక చెట్టు కింద నాటబడ్డావు దేవుని యొక్క మందిరంలో. ఆ చెట్టుని దేవుడు చూసినప్పుడు రోజు రోజుకి అవి చిగురు పెట్టాలి, రోజు రోజుకి కొమ్మలు రావాలి, రోజు రోజుకి పువ్వులు పూయాలి, రోజు రోజుకి కూడా అది ఎదిగి ఎదిగి ఫలాలు ఫలించాలి. అవే క్రియలు, ఆత్మఫలములు. ఆత్మఫలములు తెలుసా అందరికీ? ఏంటండి అవి? ప్రేమ, సమాధానము దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ప్రేమ, సమాధానము, మంచితనము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మంచితనము, ఇవన్నీ అక్కడ రాయబడి ఉంటాయి గలేషియన్స్ చాప్టర్లో. ఇవన్నీ కూడా నువ్వు ఒక సత్క్రైస్తవుడుగా ఉండాలి అనుకుంటే ఈ ఫలాలు నీలో ఉన్నాయా లేవా అనేది దేవుడు చూస్తాడు. ఇప్పుడు అది చూసినప్పుడు వారికి భక్తి లేదు, ఫలాలు లేవు. అప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఎందుకో ఈ చెట్టు, ఎందుకో ఈ పంట, ఎందుకో ఈ పొలము, ఎందుకో ఈ యొక్క గుంపు, నాకు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు సమాధుల్లాగా కనబడుతున్నాయి. ఇదే మాటని పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, సున్నం కొట్టిన సమాధుల్లారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, బయటికి వేషధారణ మాత్రం అమ్మ బాబు ఎంత దర్పమో, ఎంత డాబో, ఆ అంగీలేంటో, ఆ డెకరేషన్ ఏంటో, ఆ అలంకరణ ఏంటో,
వాళ్ళు వేసుకునే వేషధారణ చూసినప్పుడు, ఎవరైనా రబ్బీల్లా కనపడినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళని ఆ పుదీనాలో సదాపాలో వాళ్ళ దశంభాగాలు తెచ్చిస్తూ ఉంటే, వాళ్ళ భక్తి చూస్తుంటే, వాళ్ళ ఆర్భాటం చూస్తుంటే ఎవరైనా సరే బాబా ఇంతకంటే భక్తి పరులు ఎవరు ఉండరు అని అనుకుంటారు. కానీ నాకు మీరెలా కనబడుతున్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా కనబడుతున్నారు మీరు అంటారు ప్రభు. అంటే ఏంటి? సున్నం కొట్టిన సమాధులు అంటే లోపల ఏముంటుంది? అంతా కుళ్ళిపోయినటువంటి ఎముకలు, శవము, చీకిపోయిన శరీరము. ఆ సమాధి తెరిస్తే అంతా కొంపే. కానీ బయటికి ఎలా ఉంటుంది? మనం సమాధుల తోటకు వెళతాం, బయట అంతా పాలరాతితోటి చక్కగా ప్లాస్టింగ్ చేసేస్తారు. దాని మీద మంచి నేమ్ ప్లేట్, దాని మీద మళ్ళీ చక్కని ఫోటో, దానిపైన ఒక క్రాస్, దాని మీద మంచి దేవుని వాక్యము. అబ్బా మంచి పోరాటము, నేను పోరాడితిని, నా పరుగు. అసలు వాడు నిజంగా పోరాడా లేదా తర్వాత సంగతి. అసలు జీవితంలో ఒక్కరోజన్నా దేవునికి ఇష్టడుగా జీవించడో లేదో ఎవరికి తెలియదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం చక్కని వాక్యం అక్కడ వేసుకుంటారు. చనిపోయిన తర్వాత అందరూ మంచోళ్ళే అని చెప్తారు మీటింగ్లో, అంతే కదా. బ్రతుకున్నప్పుడు ఎవరిని మంచోళ్ళని మనం ఒప్పుకోలేకపోతాం, కానీ చనిపోయిన తర్వాత అబ్బాయి అయ్యో ఎంత మంచోడండి ఆయన, అలా అయిందా, ఆయన చనిపోయారా, నాకు చాలా మేలు చేశారని. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుండగా ఒక మనిషి గురించి ఇంకొక మనిషి ఆయన చాలా మంచోడని చెప్పడం చాలా కష్టం. మన దగ్గర బయటికి మొహమాటాన్ని చెప్తారేమో, పక్కన వాళ్ళతో ఈవిడ చాలా మంచిదని ఆవిడ లేకుండా చెప్పడం చాలా కష్టం. కానీ చనిపోయిన తర్వాత అలా చెప్తూ ఉంటారు. ఎలాగో మీరందరూ మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరందరూ కూడా అని దేవుడు అక్కడ వాళ్ళని గద్దిస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు తర్వాత వచనం చూడండి, మీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనిపించడము లేదు. ఇప్పుడు సంపూర్ణత మనలో చాలామంది మనం ఏమనుకుంటామంటే, సగము క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, పరిపూర్ణతలోనికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు బాప్తిస్మం తీసుకుంటారు. వాళ్ళు ఎటువంటి బాప్తిస్మాలు తీసుకుంటారంటే, ఇంట్లో వాళ్ళందరూ తీసేసుకుంటున్నారు కదా, మనం కూడా తీసేసుకుందాం అన్న ఉద్దేశంతో కొంతమంది పిల్లలకి ఇప్పించేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళ వివాహ వయసులు వచ్చినాయి కదా, పెళ్ళికి మనకు సర్టిఫికేట్ లేకపోతే అబ్జెక్షన్ అవుతుంది కదా అని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఇంకెంతకాలం మనం ఇలా ఆగుతాము, మనం ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకుంటున్నాం కదా, బాప్తిస్మం తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది అని తీసుకుంటాం. మరి కొంతమంది ఇదిగో మన కరోనా వచ్చింది, ఇలా సడన్గా ఏమైనా ఇలా రోగాలు వస్తే ఏమైపోతాం, అందుకే ఎప్పటి నుంచో చెప్తున్నాను తీసేసుకోమని అని ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు సరే అయితే అని తీసేసుకున్న వాళ్ళు కొంతమంది. ఇదిగో తమ్ముడికి ఇచ్చేస్తున్నాను నువ్వు తీసుకుంటావా అని అడుగుతారు ఇంట్లో అన్ననే. వాడు కొంచెం ఆలోచించుకుని 4 రోజుల తర్వాత చెప్తానంటాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎందుకులే తీసేసుకుంటానంటాడు. ఇలాగా రకరకాలుగా దేవుణ్ణి మనము బాప్తిస్మం తీసుకొని క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించేసాం అనుకుంటున్నాం, కానీ సంపూర్ణతలోనికి మనము రాలేకపోతూ ఉన్నాం. మీ క్రియలు మీరు నాకు ఎలా కనబడుతున్నారంటే సంపూర్ణులుగా లేరు. ప్రభువు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సంపూర్ణతని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయనలో ఉంటే ఎలా ఉండాలంట? కంప్లీట్గా. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. అంతేనా? మన దేవుడు పరిపూర్ణుడేనా? ఆయనలో మచ్చ, మరక, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏది కూడా మన దేవునిలో లేనే లేదు కదండి. ఆయన పరిపూర్ణుడు గనుక, ఆయన సంపూర్ణుడు గనుక మనల్ని కూడా ఆయన, మీరు కూడా అన్ని విషయాలలో సంపూర్ణంగా సమృద్ధితో నిండుగా మీరు నాలో ఫలించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. మనలో చాలామంది కొన్ని విషయాలలో తప్పిపోతూ ఉంటాం, కొన్ని విషయాలలో అవి పర్వాలేదులే అని తీసుకుంటూ ఉంటాం. మనం పర్వాలేదులే అని తీసుకున్నవి నీ జనరేషన్కి తర్వాత నీ పిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి అవి చాలా పెద్ద భయంకరమైనటువంటి, అంటే చాలా ప్రమాదాలకి దారి. పర్వాలేదులే అనేది క్రైస్తవ్యంలో ఉండకూడదు. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏదైనా సరే మీరు చేసేటప్పుడు పర్వాలేదులే అనేది మాత్రం దేవుళ్ళో మనం ఎంత మాత్రం కూడా అసలు ఆ మాటను మనం తీసుకోకూడదు. మనం ఉంటే కంప్లీట్గా ప్రభుతోటి ఉండాలి. మనం సంఘాలతో మాట్లాడుతూ లవోదికీయ సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? ఉంటే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులువెచ్చగా మాత్రం నువ్వు ఉండొద్దు. నువ్వు ఉంటే హాట్గా, అగ్నిగా, రగులుతూ, మండిస్తూ దేవుని కొరకు అగ్నిగా ఉండు. లేకపోతే ఆ చల్ల నీళ్ళు ఉన్నాయి కదా, చల్ల నీళ్ళల్లో ఉండు. 2 కాకుండా మధ్యలో ఉన్నావో, నాకు అటువంటి వారిని చూస్తే అసహ్యం వేస్తుంది, నా నోట్లోంచి నేను ఉమ్మి వేసేస్తాను అని అంత క్లియర్గా దేవుడు ఎందుకు చెప్పాడంటే, అలాగ పర్వాలేదులే అనుకునే వారిని దేవుడు ఎక్కువగా లక్ష్య పెట్టడు. ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అంటాడు. ద్విమనస్కులు అంటే ఎవరంటే
డబల్ మైండ్, వాళ్ళు 2 హృదయాలు ఉంటాయి వాళ్ళల్లో. అయితే ఇటు లేకపోతే అటు. మామూలుగా మనం సామెతలు చెప్పుకునేటప్పుడు గోడ మీద పిల్లి అని విన్నారా? ఎటు కావాలంటే అటు దూకేస్తుంది అనమాట అది. అయితే ఏం పర్లేదు లేని ఇటు దూకేస్తుంది. అలా అబ్బాయి అదేం లేదండి, మా ఆయన గారు నమ్ముకున్నారని అలా వచ్చామంతే అని ఇటు దూకేస్తుంది. అన్యులు వచ్చినప్పుడు ఇటు మాట్లాడుతుంది, దేవుని బిడ్డలు వచ్చినప్పుడు ఇటు మాట్లాడుతుంది. అబ్బాయి అలా ఏమీ లేదండి, మాకు అందరూ ఒకటి, అన్ని దేవుళ్ళు సమానమే అంటారు. ఈ మాట కామన్గా అనేవాళ్ళని విన్నారా మీరు? అన్ని దేవుళ్ళు సమానం ఎంత మాత్రం కూడా కాదు. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఆకాశమందైనను, భూమి మీదను, భూమి క్రిందనైనను, మరి దేనినైనను నీవు చేసుకున్నట్టు కానీ విగ్రహారాధన చేయటం ఎంత మాత్రం కూడా కూడదు. నేను ఒక్కడనే అని ప్రభువే డిక్లేర్ చేసుకున్నారు ఆయన. నేను ఒక్కడనే, నాకు మళ్ళీ ఆల్టర్నేట్స్ ఇంక ఏమీ కూడా లేవు, నాకు పిల్లలు, విగ్రహాలు ఇలాంటివి ఏమీ కూడా లేవు. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన సర్వాంతర్యామి, ఆయన సృష్టికర్త, ఆయన సజీవుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన అగ్ని, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఇంత ఇవే మాటలు ఆయనకి. సమస్తానికి ఆధారభూతుడైన ప్రభువు ఒక్కడే. కాబట్టి పర్వాలేదులే. ఈరోజు ఈ సంఘంలో నుంచి మనం ఏం తీసుకుంటున్నామంటే, నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనిపించట్లేదు, సారీ నీ క్రియలు అస్సలు సంపూర్ణంగా లేవు అని ప్రభువు మాట్లాడుతున్నారు. అంటే చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తే ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుందో చాలామంది భక్తుల జీవితాల్లో మనం చూసాం బైబిల్లో. మరి మనకెలా తెలుస్తుంది? మన జనరేషన్ వరకునే మనం బ్రతుకుతాం కదా, తర్వాత మన పిల్లలు బ్రతుకుతారు. మన జనరేషన్ అయిపోయాక పిల్లలు బ్రతుకుతారు. ఎవడైతే భూమిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వాడి ఆత్మ వెళ్ళిపోయిందో, అక్కడి నుంచి భూమి మీద ఏం జరుగుతున్నాయో ఆ సంగతులు చూసే ఫెసిలిటీ లేదు. అక్కడికి కూడా వెళ్ళాక మళ్ళీ ఇవే బాధలేంటి? అక్కడ పరలోకంలో హ్యాపీగా ఉండాలి కానీ. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాక ఇక్కడ మా పిల్లలు ఏమైపోతున్నారో, ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉందో, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో లేదో, అప్పుడు పునాదేసి వచ్చేసాను, ఇవన్నీ కూడా ఏమి అక్కడ ఉండవు. కాబట్టి తర్వాత జనరేషన్స్కి ఏమవుతుందో మీకు తెలియదు. కానీ మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నామా? మనకు తెలీదు. వాళ్ళ పిల్లల వరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి తెలిసింది ఏంటంటే, ఇప్పుడు కనుక నీవు నమ్మకంగా ఉంటే దేవుడికి, వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. నీ పిల్లల్ని నేను దీవిస్తాను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నువ్వు గనుక ఇలాగా ఉంటే. యెహోషాపాతు అనేటువంటి రాజు గురించి విన్నారు కదా? విన్నారా పేరు? మనం పాట పాడుకుంటాం కదా, యుద్ధము యెహోవాదే అనే పాటలో యెహోషాపాతు గురించి డైరెక్ట్గా యుద్ధం చేశాడు దేవుడు. ఒక రాజు గురించి డైరెక్ట్గా యుద్ధం చేశాడు దేవుడు. అంటే అలాంటి యెహోషాపాతు యూదా రాజు అన్నమాట. అదే సేమ్ టైం అక్కడ ఇంకొక రాజు ఉన్నాడు ఇజ్రాయెల్ కంట్రీలో, ఆయన పేరు ఆహాబ్ అన్నమాట. ఆహాబ్ గారు తెలుసు కదా అందరికీ. ఆయన ఎవరి భర్త? ఎంత 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 చూడండి ఐడెంటిఫికేషన్ ఆయనకి. ఆహాబు రాజు అనగానే ఆయన భార్య యెజబెలు, ఆయన ఇజ్రాయేలుకు రాజు. యెహోషాపాతు యోదాకి రాజు. విడిపోయారు సొలొమోను తర్వాత. ఇజ్రాయేలీలు ఈ 12 గోత్రాల వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత వీళ్ళు యోదా రాజులుగాను, వీళ్ళు ఇజ్రాయేలు రాజులుగాను అయిపోయిన తర్వాత యూదా రాజ్యంలో యెహోషాపాతు రాజ్యమేలుతున్నప్పుడు ఇజ్రాయేలీలకి రాజుగా ఆహాబు ఉన్నాడు. అయితే ఆహాబు ఒక రోజుని ఇజ్రాయేల్ రాజుతో వీళ్ళిద్దరూ కూడా కొంచెం సఖ్యత పెంచుకొని ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారు వీళ్ళిద్దరూ. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా ఈయన ఆహాబు యొక్క కుమార్తెని యెహోషాపాతు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఆహాబు భార్య యెజబెలు విగ్రహారాధికురాలు కదా, ఆవిడ ఎటువంటిదో తెలుసు కదా అందరికీ. అంతటి క్రూరురాలు, మూర్ఖురాలు, విగ్రహారాధికురాలు, భయంకరమైనటువంటి విగ్రహారాధన, సేవకులందరినీ కూడా చంపించేసింది. అంత భయంకరమైన ఆమె కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఈయనకి మనసు ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఏం పర్వాలేదులే అనుకున్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఏం పర్వాలేదులే అనుకోకండి అని దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి చూపిస్తున్నాను మీకు నేను. ఆమెను చూసినప్పుడు యెజబెల్ అందగత్తే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆవిడ అందగత్తి కాబట్టి ఆవిడ అన్యురాలు అయినా సరే ఏం పర్లేదులే, అందం చాలా బాగుందని చెప్పి చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. తీసుకొచ్చింది మొదలు యెహోవా యొక్క కోపము ఆ దేశం మీద రగిలిపోయి, విగ్రహారాధన హెచ్చెగిపోయి, సేవకులందరినీ చంపించేసి, సేవకులందరూ వెళ్ళిపోయి గుహల్లో దాక్కుని ఏడుస్తున్నారు. సేవకులకు అసలు ఏమాత్రం కూడా ప్రొటెక్షన్ లేనప్పుడు ఆ గుహల్లో దాక్కున్న వారిని కొంతమంది ప్రవక్తలు కొంతమంది వెళ్ళి పోషించారు అక్కడ. కాబట్టి అలాంటి సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఈ యెహోషాపాతు దేవునికి ఎంత ఇష్టడంటే, అతని మీదకి రాజులు దండెత్తి వస్తే అతను దేవుని మందిరావరణలోనికి వెళ్ళి ఆ అపోజిషన్ రాజు రాసినటువంటి లెటర్ని మందిరంలో పరిచి అక్కడ చదివి
2 కన్నీటి చుక్కలు విడిచి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమన్నారంటే, యెహోషాపాతు రేపు పొద్దున నీ దగ్గర ఉన్నటువంటి కోయర్ టీం పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకుని బయలుదేరవయ్యా, యుద్ధం నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే యెహోషాపాతును చూసినప్పుడు దేవుడికి అంత ఇష్టడుగాను అంత భక్తిపరుడుగాను కనిపించి దేవుడే అతని పక్షంగా యుద్ధం చేసి కోయర్ వాళ్ళు వెళ్ళి పాటలు మొదలుపెట్టేటప్పటికి దేవుడే ఇన్వాల్వ్ అయిపోయి యుద్ధంలో జయమిస్తే అంతటి దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరితో వియ్యమొందుతున్నాడు? ఇప్పుడు భయంకరమైనటువంటి హేయమైన విగ్రహారాధికురాలు, దేవుని సేవకులను తరిమినటువంటి విగ్రహారాధికురాలతో వియ్యమొందుతున్నాడు. చూడండి ఒకసారి. చిన్నదే కదా, రాజులు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక విందు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో అమ్మాయిని చూశాడు ఈయన, చాలా అందగత్త అమ్మాయి, ఇక నా కొడుకు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన పేరు యెహోషాపాతు, కొడుకు పేరు యెహోరాము. ఆ యెహోరాముకి ఈవిడ్నిచ్చి పెళ్లి చేశాడు. ఆవిడ గారి పేరు అతల్యా. ఏం పేరు? అతల్యాని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు ఒక్క భార్య ఉండదు కదా రాజులకి, చాలామంది భార్యలు ఉన్నారు. వారిలో ఈవిడ ఒక ఆవిడ, కానీ ఈవిడే అక్కడ రోలర్. ఈవిడ కొడుకే మరలా తర్వాత రాజుగా చేసింది. ఈవిడ కొడుకునే మరలా రాజుగా చేసింది. 2వ దినవృత్తాంతాలు 22:2 చూడండి. ఈ అహజ్యా ఎవరు అంటే, ఇప్పుడు యెహోరాము చెప్పాను కదా, యెహోరాము కొడుకు అహజ్యా, ఆయన తల్లే అతల్యా. మీకు ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఈ అతల్యా అనే ఆవిడ ఎవరు? యెజబెల్ కూతురు, అహాబు కుమార్తె. ఈ అతల్యాకు పుట్టినవాడెవడు? ఈ అహజ్యా. వినండి, నేను చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, పోనీ ఇంటికి వెళ్ళాక 1కి 10 సార్లు చదివితే ఆ పేర్లు మీకు జ్ఞాపకం ఉంటాయి. అతల్యా, అహజ్యా వాళ్ళ అదే ఎవరినైతే చేసుకున్నాడో వాడి పేరు యెహోరాము. ఈజీగానే ఉంటుంది, కొంచెం 2-3 సార్లు అవి చూస్తే మీరు. ఈ యెహోరాముకి ఈ అతల్యా అనే ఆవిడని ఇచ్చి పెళ్లి చేశారండి. ఈ అతల్యాకి అహజ్యా పుట్టాడండి. అహజ్యా ఎవరంటే యెహోరాము కొడుకండి. ఇప్పుడు ఈ అతల్యా ఈ అహజ్యాకి ఏమైందంటే యుద్ధంలో చనిపోయాడు సడన్గా. ఇతను చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? అహజ్యా అని చెప్పండి. ఫోన్లో ఏం పేర్లు అయితే మనకి ఎందుకు. యెహోషాపాతు కొడుకేమో ఈవిని చేసుకున్నాడు, ఈవినికేమో ఒక పిల్లడు పుట్టాడు, వాడి పేరేమో అని అహజ్యా, అతనేమో యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు ఈ వార్త ఈ అతల్యాకి తెలిసింది. అతల్యా అహాబు కుమార్తె, యెజబెల్ కుమార్తె. ఈమెకి తెలిసింది. ఇప్పుడు నేను మీకు స్త్రీల మీటింగ్ జరుగుతుంది మనకి, దానిలో ఒక మెసేజ్ చెప్పాను మంగళవారం, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని చెప్పానా. ఇప్పుడు తల్లి ఎట్టిది చాలా మంచిది కదా. ఇప్పుడు ఈ కుమార్తెను చూడండి మీరు, ఈవిడేం చేస్తుందో. ఇప్పుడు తన కుమారుడు యుద్ధంలో చనిపోయాడు అని తెలియగానే సూపర్గా ఒక ప్లాన్ వేసింది. అమ్మ బాబాయ్, నా కొడుకు చనిపోయాడా, ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు అంటే వేరే భార్యల యొక్క కొడుకులు సింహాసనం ఎక్కేస్తారు. ఇప్పటి వరకు నా కొడుకే లీడ్లో ఉన్నాడు, ఇప్పుడు వేరే భార్యలకు కూడా కుమారులు ఉన్నారు ఈ యొక్క రాజుగారికి. ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళందరిలో ఎవరో ఒకడు సింహాసనం అధిష్ఠిస్తాడు. ఎంత మాత్రం ఇది కూడదని చెప్పి ఎంతమంది భార్యలు ఉన్నారో, వాళ్ళకి ఎంతమంది కుమారులు ఉన్నారో అందరినీ తలలు నరికించేసిందండి సీక్రెట్గా. ఆ రోజే మరి ఈ పని తల్లి కూడా చేసింది. మీకు ఐడియా ఉందా? ఎంతమంది దేవుని ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరి తలలు నరికించింది. ఐడియా ఉందా మీకు? తల్లి ఎట్టిదో అలా అనకూడదు, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనాలి. అందుకే మన ప్రవర్తన, మనం చేసేటువంటి క్రియలు, మనం తీసుకునేటువంటి డెసిషన్స్, నువ్వు తీసుకునేటువంటి పర్వాలేదులే, ఏమీ పర్వాలేదులే, ఆ అమ్మాయి బాగుంది, వాళ్ళ అమ్మాయి లాంటిదైతే మాకెందుకు, ఆ అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం, తర్వాత అమ్మా నాన్న దగ్గర తెచ్చేయచ్చులే, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. దేవుని చిత్తము ఎరుగకుండా ఏ చిన్న పొరపాటు నువ్వు చేసినా నీ వరకు బాగుంటుందేమో, కానీ నీ బిడ్డలు అనుభవిస్తారు, భయంకరంగా ఉంటుంది. కనుక ఎంత జాగ్రత్తగా సంపూర్ణతలోనికి రావాలో అర్థమవుతుందా ఈరోజు మీకు? అర్థమవుతుందా? నీవు సంపూర్ణతలోనికి లేవమ్మా, నీ క్రియలు బాగలేవు, సున్నం కొట్టిన సమాధిలాగా నీవు కనబడుతున్నావు. పైనంతా వాష్ వేసి ఆహా ఎంత భక్తిపరలోను చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నీ ఇంట్లో నుంచి రక్షణ సునాదములు వినబడుతున్నప్పుడు నీ లోపల చూసినప్పుడు నాకు కంపు వస్తుంది అంటున్నాడు దేవుడు. మొత్తం ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలని అక్కడ మగబిడ్డలందరినీ
చంపించింది ఎలాంటి క్రూరురాలు చూడండి, అక్కడ ఎలాంటి స్త్రీని తెచ్చి చేసుకున్నారో చూడండి. ఇంకెవ్వరూ లేరా అక్కడ? దేవుని యొక్క బిడ్డలు ఎవ్వరూ లేరా? దేవునికి సంబంధించిన రాజులు ఎవరూ లేరా? ఆ రాజకుమార్తెలు లేరా? అందంగా ఉందని చెప్పి ఫ్రెండ్షిప్ కొద్దీ ఈ మాట బాగుందా? ఫ్రెండ్షిప్ కొద్దీ ఏమైనా చేస్తున్నారా ఎవరైనా? ఫ్రెండ్షిప్ కొద్దీ వాళ్ళ పండగలకు వెళుతున్నారా? ఫ్రెండ్షిప్ కొద్దీ ఏమైనా తింటున్నారా? ఫ్రెండ్షిప్ కొద్దీ వాళ్ళకి మీరు ఏమైనా అవకాశం ఇస్తున్నారా? ఫ్రెండ్షిప్ కొద్దీ వాడు ఏమైనా అనుకుంటాడు, నీవు ఇచ్చింది నేను తింటాను, నువ్వు ఇచ్చింది నువ్వు పెట్టుకో, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని, ఏం పర్లేదులే ప్రార్థన చేసుకుని తినేద్దామని చిన్న చిన్న విషయాలలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు చిన్న విషయంలో కాంప్రమైజ్, పెళ్ళిళ్ళ విషయంలో, బిడ్డల పెళ్ళిళ్ళు, చదువులు, వ్యవహారాలు ఇవేమి చేసినా మీరు ఆ జనరేషన్ దాటాక ఇప్పుడు చూసాడా? ఆయన చచ్చిపోయాడు? లేడు. ఇద్దరు పెద్దోళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారా అక్కడ? లేరు. వాళ్ళు చూసొచ్చారా? తర్వాత ఎంతటి భయంకరమైన అక్కడ ఏం జరిగింది? నరహత్యలు. ఒక లేడీ కారణం దానికి. ఎలాంటి స్త్రీయో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మనం పిల్లలను పెంచేటప్పుడు పర్వాలేదులేనే పదాలు ఉపయోగించి అన్యుల యొక్క వ్యర్థ విగ్రహారాధన తాలూకవి ఏవి నీ ఇంట్లోకి తెచ్చుకున్నా ఆ క్షణానికి వెంటనే నీ మీదకి ఏమీ వచ్చేది. వ్యసనాలను నీ ఇంట్లోనికి తెచ్చుకున్నా వెంటనే నీకేం కాదు. నీ జీవితంలో అలాంటి వ్యసనాలు ఉంచుకుంటే నీ బిడ్డలు ఏం పర్లేదులే అని సినిమాలు చూడండి. నీ బిడ్డల తర్వాత నా తర్వాత జనరేషన్ అని ఒకసారి ఆలోచించండి. నువ్వేం విత్తుకుంటావో అవే తర్వాత నువ్వు కోయాల్సి వస్తుంది. ఈ రోజున మీ డాడీ ఒక మామిడి చెట్టు నాటాడు మీ ఇంట్లో, అది ఎదిగింది. ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆ మామిడికాయలు పిల్లలు తింటారు, ఆ మామిడి పళ్ళు పిల్లలు తింటారు. నువ్వు ఇప్పుడు ఏమి నాటుతున్నావో ఆ ఫలాలు పిల్లలు తింటారు. జాగ్రత్త. కాబట్టి భయము కలిగి నీ క్రియలు ఎలాగున్నావో ఈరోజు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని సార్దీస్ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బ్రతికి ఉన్నావా అంటే ఉన్నావు, ఉండడానికి ఎంతమంది కనబడుతున్నారు, కానీ మీలో బ్రతికిన వాళ్ళు ఎంతమందో. మనమందరం బ్రతికిన వాళ్ళమే అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. మనమందరము బ్రతికిన వాళ్ళమే మనం. ఒక చిన్న సామెత ఉంటుంది, బ్రతికిన చేప ఎదురీదుతుందంట నీటిలో, చచ్చిన చేప ఏమవుతుంది? కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఏముందండి నలుగురిలో, ఏముందండి సమాజం, ఏముందండి ఆఫీస్, మరి ఏముందండి కాలనీ అపార్ట్మెంట్, మరి మేము అలా వెళ్ళకపోతే, మేము అలా ఉండకపోతే కొట్టుకుని పోవడమే ఎలాగా? అది చచ్చిన చేప. బ్రతికిన చేప నీళ్ళు వస్తుంటే ఏం చేస్తుంది? ఎదురు ఈదుకుని, ఇదేది మనకు అనవసరం, అసలు నువ్వు ఎదురు ఈదుకుని వెళతావు. అలా బ్రతికున్నట్లు నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. నువ్వు బ్రతికిన వాడిగా ఉండాలి, పౌరుషం గలవాడిగా ఉండాలి, ఎదురీదాలి తప్ప ఏం పరిస్థితులు వచ్చినా సరే ఇలా దిగజారిపోవడానికి ఎంత మాత్రం కూడా వీలు. నీవు జాగరూకుడివై ఉండు, ఎందుకంటే నేను దొంగలాగా వస్తాను అన్నారు ప్రభు. జాగరూకుడివై అంటే మెలకువ కలిగి మీరు ఎలా అలర్ట్గా ఉండండి. అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. భక్తి విషయంలో ఏం పర్లేదులే ఈరోజు అన్నట్లు ఉండకండి. ఎందుకంటే అప్పటికే ఆ పట్టణం గురించి కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం మీదకి మరి అంతియొక్కయ, సైరస్ అనేటువంటి ఇద్దరు రాజులు సడన్గా అటాక్ చేసి ఉన్నదంతా దోచుకుపోయారు. వాళ్ళు అది అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు చూసావా ఎలా వచ్చారో దొంగల్లాగా. నేను కూడా అలాగే వస్తా. వాళ్ళైతే దోచుకుపోయారు, కానీ నేను దోచుకుపోవడానికి కాదు. కానీ నీలో కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి నాకు. మీలో అందరూ అలా లేరు. మిమ్మల్ని నేను చూసినప్పుడు చాలా శవాలు ఉన్నాయిలే, మీరు అందరూ చచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళల్లో కొంతమందిని నేను చూస్తున్నాను. వాళ్ళు నాకు ఎలా కనబడుతున్నారంటే వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. నేను వాళ్ళని చూసినప్పుడు నాకు వాళ్ళు ఇష్టలుగా అనిపించారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు మీలో కొంతమంది ఉన్నారు. రాయబడి ఉంది. మళ్ళీ చదువుదాం. అది చదువుతూ ఉంటేనే బాగుంటుంది. తీయండి అలా. ఇంకా పైకి చదవండి. అవును. చూడండి, చాలామంది అపవిత్రం అయిపోయారని చెప్తున్నాను కదా, కానీ తమ వస్త్రాలు అపవిత్రపరచుకొనని కొందరు మీలో ఉన్నారు. అంటే నేను అందరినీ అనడం లేదు. ఇప్పుడు ఏ వాక్యం చెప్పినా అందరికీ వర్తించదు అది కదండి. కొన్ని మాటలు కొందరికి వర్తిస్తాయి, కొంత మెసేజ్ కొంతమందికి మెసేజ్ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువు ఏమంటున్నాడంటే, నేను ఇలా చూసినప్పుడు మీలో చాలామంది అలా మృతులుగా ఉన్నారు, కానీ నేను కొందరిని చూశాను. వాళ్ళల్లో ఈ చేపలన్నీ కొట్టుకుపోతున్నాయి, కానీ చచ్చిన చేపలు కొన్ని చేపలు ఉన్నాయి. ఆ చేపలు వాళ్ళల్లో
కలవలేదు. హల్లెలూయా. ఆ చేపలు మాత్రం మేము బ్రతికే ఉన్నాం అన్నట్టు ఎదురెదుతున్నారు వాళ్ళు. ఎదురెదుతూ వాళ్ళ వస్త్రాలని వారు ఎంత మాత్రం కూడా అపవిత్రం, వీళ్ళందరూ చేసేసుకున్నారు కదా, మేము కూడా అపవిత్రం చేసేసుకుందాం అని వాళ్ళు అనుకోలేదంటండి. ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళను ప్రభువు తన కనులతో చూశాడు. హల్లెలూయా. ఎందుకంటే అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు మన దేవుడు. మనం అనుకుంటాం ఇంత నీతిగా మనం ఉంటే ఎవరు చూసి వచ్చారు, ఇదిగో ఈ రోజు వరకు ఇలా నీతిగా బతికాం, అందుకే ఏం సంపాదించుకున్నాం, ఇదిగో ఈ రోజు వరకు ఇలా ఉన్నాం కాబట్టేనండి బ్యాంకులో రూపాయి లేదు. ఈ మాటలు కామన్గా వింటూ ఉంటారు కదా. నిన్ను చూడాల్సింది మనుష్యులు కారు, ఆయన నిన్ను చూస్తే చాలు నీ జీవితము మారిపోతుందమ్మా. నీ ప్రార్థన వ్యర్థముగా ఎంత మాత్రం కూడా పోనే పోదు. నీ ప్రార్థన సమస్తము కూడా ప్రభువు యొక్క పాదాల చెంత చేరి ఉంది. ఆయన పాదాల దగ్గర ఉంది ప్రార్థన. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై, హల్లెలూయా, దీన మనస్కులై ఉండండి. మీరు ఎప్పటి వరకు అలా ఉండాలి? మీరు దీన మనస్సు కలిగి ఆయనను మనం గట్టిగా పట్టుకొని మన వస్త్రాలు అపవిత్రం కాకుండా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మీరు సొంత రక్షకుడుగా అంగీకరించారో, బాప్తిస్మం తీసుకున్నారో, అప్పుడు క్రీస్తు అనే వస్త్రం మీ మీదకి వేయబడింది. ఆ వస్త్రాన్ని మీరు ఎంత మాత్రం కూడా అపవిత్రం చేసుకోకూడదు. ఆ వస్త్రాన్ని ఎంత మాత్రము వేరే చోట విడిచిపెట్టేయకూడదు. ఆ వస్త్రం మీ మీదే ఉండాలి. ఆ వస్త్రం మీ మీదే ఉండాలి. ప్రభు క్లియర్గా చెప్తున్నారు, మీలో వస్త్రాలు అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొనిన వారే నాతో పాటు ఏమంటాడైనా, నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు. ఏం జయించువాడు? ఏం జయించువాడు? ఈ లోకాన్ని జయించువాడు. వాళ్ళందరూ ఎవరంట? తెల్లని వస్త్రాలు వేసుకుని ప్రభువుకి వాళ్ళు తెల్లగా కనబడుతున్నారంట. తెల్లని వస్త్రాలు వేసుకుని కనబడుతున్నారంట ప్రభువుకి. ఆయన చూసినప్పుడు అమ్మో, ఈ సార్దీస్లో కూడా కొంతమంది తెల్లగా ఉన్నారే, తెల్లని వస్త్రాలు వేసుకుని ఉన్నారే, వీరు ఖచ్చితంగా నాతో పాటు సంచరిస్తారు. హల్లెలూయా. జయించువారు నాతో పాటు సంచరిస్తారని డిక్లేర్ చేస్తున్నాడు ప్రభు అక్కడ. వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాతో పాటు సంచరిస్తారు. ఎక్కడ సంచరిస్తారు? ఆయన నగరులో ఆయనతో కూడా సంచరిస్తారు. వారి పేర్లు నేను ఎంత మాత్రం కూడా జీవగ్రంథంలో నుంచి తుడిచివేయను. నేను తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు మనకి దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఒక దినాన పాపం చేసి, చాలా చెడ్డ పాపం చేసి, చాలా భయంకరమైన పాపం చేసి, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఏడుస్తాడు. ఆయన ఒక చోట కూర్చుని ఏమని ఏడుస్తాడంటే, దేవా నా వస్త్రాలు మలినం అయిపోయినాయి, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమమంతా తెల్లగా నాకు తెల్లగా చేయి ప్రభా, నా పాపాలు ఎర్రగా కనబడుతున్నాయి, నేను భరించలేకపోతున్నాను. ఆయన దర్శనకారుడు, ఆయన భక్తిపరుడు, ఆయన ప్రవచనకారుడు, ఆయనను ఆయనే చూసుకుంటున్నాడు. చూసినప్పుడు ఆయన వస్త్రాలు ఎర్రగా అయిపోయినాయండి. ఆయన వస్త్రాలు పాపపు మరకలు కనబడుతున్నాయి. ఆయన వస్త్రాల మీద దేవునికి విరోధమైన మరకలు కనబడుతున్నాయి, మొండి మరకలు కనబడుతున్నాయి. వెంటనే 51 దావీదు కీర్తన ఆయన పాడుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉపవాసం ప్రకటించుకున్నాడు. ఆయన వెంటనే ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను కరుణించే ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. నా బట్టలు అంత పాడైపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి, హిస్సోపుతో నన్ను కడుగు నాయన, చాకలివాడి సబ్బు పెట్టి రుద్దినట్లు ఆ హిస్సోపుతో నన్ను రుద్దు నాయన, ఇంకా బ్రైట్ వైట్ లైట్ వలె నన్ను చేయి ప్రభువా, హిమమంతా తెల్లగా. ఇంకెలా కంపేర్ చేయాలో నాకు తెలియట్లేదు. ఆ మంచు ఉంటుంది కదా, హిమం అంటే మంచు కదా, ఆ హిమమంతా తెల్లగా నా వస్త్రాలు మార్చేయ్యా. చూసారా మీరు ఈరోజు? నా వస్త్రాలు తెల్లగా మార్చి. అందుకే కదా వారంలో ఒక్కరోజైనా తెల్ల వస్త్రాలు వేసుకురండి, నెలలో ఒక్కరోజైనా ప్రభువుకి ఇష్టంగా. పరలోకం ఎప్పుడైనా చూసారా ఎవరైనా? ఇంకా చచ్చిపోలేదు కదా అంటారేమో. చనిపోయిన తర్వాత తెల్లగా వెళతాం అనుకోండి అక్కడికి. ఎప్పుడైనా పరలోకం గురించిన పిక్చర్స్ కానీ, కళలు కానీ, దర్శనాలు కానీ, యేసయ్యని కానీ చూసినప్పుడు మీరు అక్కడ పరలోకంలో దూతలు ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకుని వచ్చారు ఎప్పుడైనా? రెడ్ కలర్ చూసారా? బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ లేవు కదా.
దూతలు అంటే ఏమవుతుంది? తెల్లని వస్త్రాలు. కెరూబులు అంటే తెల్లని వస్త్రాలు, సెరూబులు అంటే తెల్లని వస్త్రాలు. అది పరలోకము అన్నామా, మహామహిమతో గోల్డ్ వైటే కనబడుతుంటుంది, మీకు బంగారము వైటే కనబడుతుంది నీకు పరలోకం అంటే. దర్శనాలు చూసిన వారు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ యోహాను పద్మాసు ద్వీపములో దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనములో అతని కనులతో చూస్తున్నప్పుడు దగదగా మెరిసిపోతుంది దేవుని యొక్క సింహాసనం. అక్కడ నుంచి నా కుమారుడా ఎక్కిరమ్ము అని పిలిచాడు దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతను చూస్తున్న దర్శనం ఏంటంటే, అనేక జనములలో నుంచి, అనేక ప్రజలలో నుంచి, అనేక భాషలు మాట్లాడు వారిలో నుంచి, అనేక మంది దేవునిని ఎరిగిన వారు, జయము పొందుకున్న వారు, ఈ లోకంలో పరిపూర్ణులుగా జీవించిన వాళ్ళు వచ్చేస్తున్నారంట నడుచుకొని. వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకున్నారు అని రాశాడు. ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను భక్తుడు చూస్తున్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు. ఆ పరలోకంలో ఒక గొప్ప సమూహాన్ని చూస్తున్నాడు. ఆ సమూహం అంతా కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని బయలుదేరి దేవుని దగ్గరికి వెళుతున్నారంట. ఆయన చూసిందంతా ఇంకా తెలుపే, ఆయన చూసిందంతా తెల్లని వస్త్రాలే, ఖర్జూరపు మట్టలు వాళ్ళు చేత పట్టుకుని వెళుతున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3-4 అధ్యాయాల్లో మనం వచనాలలో మనం చూస్తే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకుంటారని ఉంటుంది. ప్రకటన 22:14-15 చూడండి. తెల్లని వస్త్రాలు అంటే ఇప్పుడు మన వస్త్రాలన్నీ కూడా మురికి అయిపోయినాయి అనుకుందాం. ఈరోజు అనుకుందాం, ఇప్పుడు దావీదు వస్త్రాలు మురికైపోయినాయి అని దావీదుకి కనిపించింది. దావీదు చూసుకోగలిగాడు, ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త. ఆయన ఏం తప్పు చేశాడో ఒక ప్రవక్త వచ్చి వేలు పెట్టి చూపించి, నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పంగానే దావీదు వెంటనే సరెండర్ అయిపోయాడు. అక్కడ సరెండర్ అయిపోయి, అవునయ్యా నేనే తప్పు చేసిన వాడను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు పరిహారం నిమిత్తం అంటే, నీవు నీ దగ్గర అన్నీ ఉండగా పక్కనోడికి ఒకే ఒక్క గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే దాన్ని కూడా తెచ్చి నీ సొంత నువ్వు చేసేసుకున్నావు, నువ్వే ఆ మనుష్యుడు అని చెప్పంగానే దావీదు ఇంకా హార్ట్ ఇంకా బర్స్ట్ అయిపోయింది అనమాట, పగిలిపోయి అవును నేనే తప్పు చేసిన వాడను నేనే, అయ్యా ఇదిగో నా ఎడల కనికిరము చూపు, ఎరిగి నేను తప్పు చేశాను. ఆ పాట పాడతాం కదా మనం, అబ్బా నీ పాదం చేరియున్నాను తండ్రివి నీవే కదా, చేసిన పాపముల్ ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. 3వ వచనం చూడండి, 3:3 ప్రకటన గ్రంథము. నీవేలాగూ ఉపదేశము పొందితువో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఉపదేశం పొందుకున్నారో, ఈ సంఘాల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఉపదేశం మీకు మీ చెవులలో వినబడిందో, చెవిగలవాడు వినుగాక అన్నాడు ఆయన లాస్ట్లో. ఎలాంటి ఉపదేశము మీ చెవులలో మీకు నేను చెప్పానో నా సేవకుల ద్వారా, ఆ ఉపదేశానికి మీరు లోబడండి. ఇప్పుడు ఆ ఉపదేశానికి మీరు లోబడి మారు మనస్సు పొందినా మీరు సరిపోతుంది. ఇప్పటి వరకు దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత ఆప్షన్స్ ఇస్తాడో ఆయన. సరే ఇప్పటి వరకు ఏవేవో చేసేశారు కదా, మీ వస్త్రాలు పాడైపోయాయి కదా, మీ వస్త్రాలు మరకలు డాగులు మచ్చలు ముడతలు అయిపోయినాయి కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు నేను మీతో ఉపదేశం చేస్తున్నాను కదా, ఈ ఉపదేశానికి మీరు జ్ఞాపకం చేసుకుంటారు. రాసింది చాలా క్లియర్గా. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఉపదేశం చేశానో ఆ ఉపదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనస్సుని పొందండి. ప్రతి సంఘానికి కూడా దేవుడు మాట్లాడుతూ లాస్ట్లో ఈ మారు మనస్సు మీరు పొందండి, పశ్చాత్తాపం మీరు పొందండి, తిరిగి నా యొద్దకు రండి. నేను నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయక మీరు తెల్లని వస్త్రాలు ధరించుకుని నా దగ్గరికి వచ్చారనుకోండి, అప్పుడు నాతో కూడా మీరు నా రాజ్యంలో సంచరిస్తారు. హల్లెలూయా. మీరు సంచరించినప్పుడు నేను దూతల ఎదుట మిమ్ములను గూర్చి వీరు నా బిడ్డలే అని ఒప్పుకుంటాడంట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. నేను దూతల ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈరోజు మీరు వస్త్రాలని ఉదుక్కోండి. గొర్రెపిల్ల యొక్క రక్తములో వారు తమ వస్త్రాలని ఉదుకుకున్నవారు అనే మాట కూడా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. వాళ్ళందరూ ఎవరంటే వారు హతసాక్షుల గురించి రాయబడింది. వాళ్ళందరూ ప్రభువు నిమిత్తమైనటువంటి నిందలు భరించి దేవుడి కోసం చంపబడిన వారు, వాళ్ళని హతసాక్షులు అంటారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ప్రభువు కోసం వాళ్ళు మరణించిన వారు,
3 లిస్టులు ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఒకరు ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసి హతసాక్షులుగా మరణించిన వారు. వాళ్ళు అక్కడ తెల్లని గుంపు కనబడుతుంది యోహానికి. తెల్లని వస్త్రాలు వాళ్ళు వేసుకుని వాళ్ళు ధరించుకుని ఆ బలిపీఠం దగ్గర కనబడుతున్నారు వాళ్ళు. ఆ తర్వాత బలహీనతలను జయించినటువంటి వారు ఆయన అంటున్నాడు, మీరు జయం పొందుకున్న వారిని నేను నాతో కూడా ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని నా రాజ్యంలో నేను సంచరింపచేస్తాను. వారు ఎవరు అంటే ఈ లోకాన్ని, లోకాశల్ని, లోకేచ్ఛల్ని, లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన వాటిని, బలహీనతల్ని జయించుకున్నవారు. సంసోను ఉన్నాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిష్ఠితుడు. అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క సంసోనుని దేవుడు ప్రతిష్ఠించేసుకున్నాడు. మనలో చాలామంది అనుకుంటాం, మేము చిన్నప్పటి నుంచి మేము ప్రతిష్ఠించబడిన వాళ్ళమండి, మేము ఎప్పుడు మందిరం మానలేదండి, మేము ఎప్పుడు లార్డ్ సప్పర్ మానలేదండి, మేము ఎప్పుడు ఇది మానలేదండి, మేము ఎప్పుడు అది మానలేదండి, మేమే ఇక్కడ చాలా ఉన్నత స్థితిలో సంఘ పెద్దలం అండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలాగా ఆయనని కడుపులో ఉండగానే దేవదూత పరలోకము నుంచి దిగి వచ్చి ఇంకా కన్సీవ్ అవ్వకుండానే ఆ మనోహ దంపతుల దగ్గరికి వచ్చి, అమ్మ నీ కడుపున ఒక బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు, అతని పేరు సంసోను, అతను నాజీరు చేయబడినవాడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు, కనుక నీవు డే 1 నువ్వు కన్సీవ్ అయ్యావు, నువ్వు గర్భం ధరించావు అని తెలిసిన మొదటి రోజు నుంచి ద్రాక్ష పండ్లకు కానీ ద్రాక్ష తీగకు కానీ సంబంధించిన ఏది కూడా నువ్వు తినకూడదు. ఎందుకంటే అది పులిసింది, పులియంది, వైన్ అంటే ఆ యొక్క వాళ్ళు సహజంగా తీసుకునేటువంటివి కూడా ద్రాక్షకి సంబంధించినవి ఏవి కూడా నువ్వు లోపలికి తీసుకోకూడదు. ఎందుకంటే పొట్టలో ప్రతిష్ఠితుడు ఉన్నాడు. అసలు తల్లి గర్భములో నుంచి అంత ప్రతిష్ఠించబడినటువంటి సంసోను అప్పుడు తల్లి అడుగుతుంది, సరే రెండోసారి దూత వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు నీ పేరేంటో చెప్తావా అని అడుగుతున్నారు వాళ్ళు. నా పేరు నీకెందుకు అన్నాడు దూత. సరే ఒక బలిపీఠం కడతాము, తరువాత మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మాకు బిడ్డ పుడతాడని చెప్పావు, దేవునికి స్తోత్రం, మేము నమ్ముతున్నాం, పరలోకం నుంచి దూత వచ్చి చెప్తే మేము నమ్ముతున్నాం, అయితే పుట్టబోయే బిడ్డకు మేమేమేమి చేయవలను అని అడుగుతారు. చూడండి ఎంత మంచి తల్లిదండ్రుల్లో చూసారా. అయితే కొంతమంది మనం ఏమంటామంటే మాకు బాబు పుడతాడా పాప పుడతాడా ముందే చెప్పేయండి, అప్పుడు మేము డాక్టర్ని చేయాలో యాక్టర్ని చేయాలో మేము చూసుకుంటాం. మా పిల్లల్ని మోడల్స్గా మార్చాలో లేకపోతే ఎలా మార్చాలో మేము చూసుకుంటాం. తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా, మా పుట్టబోయేవాడు ఎలా ఉంటాడు, జుత్తు ఎలా ఉంటుంది, మనం అడుగుతాం. ఇవి వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా, ఏమడుగుతున్నారు, పుట్టబోయేటువంటి ఇప్పుడు మాకు బిడ్డ పుడతారని ప్రవచనం చెప్పారు కదయ్యా, మేము నమ్ముతున్నాం, మేము బలిపీఠం కడతాం, ఇదిగో మా యొక్క అర్పణ అంగీకరించు, నీవెవరివో నీ పేరు చెప్పు అంటే ఆయన పేరు చెప్పలేదు. అప్పుడు పోనీ పుట్టబోయేటువంటి మా బిడ్డకి మేమేమి చేయాలి, ఏమేమి చేయాలి. ఎంత మంచి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయండి. అంత మంచి తల్లిదండ్రులు బిడ్డకి ఏమేమి చేయాలో అవన్నీ చేసి పెంచారు అక్కడ. కానీ ఆ బిడ్డ ఎంత మాత్రం కూడా తల్లిదండ్రులు ఎంత చేశారో అది పట్టించుకోకుండా వాడు లోకం వైపు చూసుకుంటూ పోయాడు. లోకంలో అట్రాక్షన్ ఎక్కడుందో చూసుకుంటూ పోయాడు, చూడకూడని వాటిని చూసుకుంటూ పోయాడు. అతని కనులకు ఏమాత్రం రిస్ట్రిక్షన్ లేదు, వాడు కనులు జయించలేకపోయాడు. వెళ్ళిపోయి ఆ యొక్క దేవునికి విరోధులైనటువంటి వారి కుమార్తెలలో ఒక దాన్ని చూసి ఇంటికొచ్చి దాంతో నాకు పెళ్లి చేస్తావా లేదా అని అడిగాడు తల్లిని. అయ్యో మనలో కుమార్తెలు లేరనుకుని ఆ ఫిలిష్తీయుల కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ అన్యుల కుమార్తెను పెళ్లి చేయమంటావా అని అడిగింది తల్లి. చేస్తావా చచ్చిపోమంటావా అని అడిగాడు. ఏమంటది తల్లి, ఎంత మాత్రం కూడా వినిపించుకోలేదు ఈ అబ్బాయి, అసలు జయం పొందుకోలేదు. అక్కడ ఆయన ఏం చేసుకున్నాడు, ఓడిపోయాడు. అక్కడ ఒకసారి ఆలోచన చేసుకోండి. జయించిన వారు నాతో కూడా సంచరిస్తారు. దేని విషయంలో ఓడిపోయారో భక్తులను చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. ఆయన ఓడిపోయాడు చిన్న విషయంలో, ఆమెను పెళ్లి చేసుకోవడం విషయంలో. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వేశ్యను ఒక దాన్ని చూచి అని రాయబడి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఆ ఫిలిష్తీయుల కుమార్తెలలో అందగత్తెలను చూచి అని రాసి ఉంటుంది. ఈయనకి ఏం పని, ఈయన డిజిగ్నేషన్ ఏంటో తెలుసా మీకు, ఆయన క్యాడర్ ఏంటో తెలుసా మీకు, ఎవరైనా న్యాయాధిపతి అండి. ఎవరై సమూయేలు కూడా న్యాయాధిపతే. ఆయన్ను చూసినప్పుడు గజగజ వణికేవారు ప్రజలు. ఈయన చూస్తే ఆడవాళ్ళందరూ వచ్చి నుంచుంటున్నారు అక్కడ. సమూయేలుని చూస్తే ఇళ్లలోకి పారిపోయేవాళ్ళు. అమ్మో ప్రవక్త వస్తున్నాడు, ఆయన ఏమైనా ఒక మాట కానీ నోట్లో నుంచి మాట్లాడేశాడంటే అవునంటే అవును కాదంటే కాదు అయిపోద్ది, మా మీదకి శాపం వచ్చేస్తుంది. సమూయేలు నువ్వు సమాధానంగా వస్తున్నావా, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని భయపడిపోయేవారు. ఈయన వస్తుంటే ఏం జరుగుతుందో చూడండి.
ఆయన న్యాయాధిపతే, ఈయన న్యాయాధిపతి. సమూయేలుని ఇంకా వాళ్ళ తల్లి ప్రతిష్ఠించింది, సంసోనుని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏ విధముగా మన ప్రభువుకి ప్రతిష్ఠించుకున్న వారముగా ఉంటున్నాము, మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాము, మనము సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటున్నామా, మన క్రియలు పరిపూర్ణమైనవిగా ఉంటున్నాయా? రేపొద్దున ఆ జనరేషన్ వాళ్ళు ఆ శాపాన్ని కోయడానికి నువ్వు కారణం అవుతున్నావా, లేదంటే ఆ బ్లెస్సింగ్ వాళ్ళు కోయడానికి నువ్వు కారణం అవుతున్నావా? ఆ ఆశీర్వాదము నీ నుంచి పిల్లల 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 తరాలని నీవు ఆశీర్వాదం చూస్తావనే దర్శనం పాట పాడుకుంటున్నామే మనం. ఈరోజే మన వస్త్రాలని శుద్ధీకరించుకుందాం, ఈరోజే మన వస్త్రాలని తెల్లని వస్త్రాలుగా మార్చుకుందాం. అలా నేను అన్నానని పైకి తెల్లని బట్టలు వేసుకొచ్చేస్తే సరిపోదు. ఇలా పైకి తెల్లని బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని ప్రభు ఏమన్నాడు? సమాధులు అన్నాడు. పైన వైట్ వాష్ బాగా వేస్తారు, పాలరాతి సమాధులు బాగా కట్టిస్తారు, లోపలంతా కుళ్ళే, లోపలంతా చెత్తే, ఈర్ష్యే, ద్వేషమే, గర్వమే, అహంకారమే, భయంకరత్వమే ఉంది. అవన్నీ కాదు, దేవుడు చూసేది హృదయం. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఆయనను చూతురు. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. నీ హృదయం తెల్లగా ఉండాలి. మనం అందరం ఎలాగూ ప్రభు దగ్గరికి వెళతాం కనుక మనము మన హృదయంతో పాటు మన వస్త్రాలు కూడా తెల్లగా అలంకరించుకున్న వారమై, ఆయన రొట్టె ద్రాక్షరసంలో చేయిపెట్టు దినాన మనని అందరిని చూసినప్పుడు ఎవరు వీరు, ఈ గొప్ప సమూహం ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఎంఎంటీసీ జంక్షన్లో చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? పావురాల వలె ఉన్నారు. వారెవరు? నిన్ను చూసినప్పుడు నీ అట్రాక్షన్ అంతా బయటికి కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. తెల్లని వస్త్రాలకి అంత ఇంపార్టెన్స్ ఉంది బైబిల్ గ్రంథంలో. పరలోకంలో అంత మహామహిమతో తెల్లని వస్త్రాలతో నింపబడి ఉంటాయి. అలానే దానికి విలువ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, కానీ ఒక సిస్టమ్, ఒక పద్ధతి, మన వస్త్రధారణ, మనం ఒక సిస్టమేటిక్గా ఒక యూనిఫామ్ ప్రభువే పెట్టారు మనకు. ఒక 15 సంవత్సరాల క్రితం ఇలా రావాలి అని ప్రభువే చూపించారు మనకు ఆ దర్శనం. అప్పటికి మనకి ఇంత డెప్త్ తెలియదు, కానీ ప్రభు కొన్ని దర్శనాలని మనకు అనుగ్రహించుట ద్వారా. ఇప్పుడు తెల్లని వస్త్రాల గురించి సార్దీస్ సంఘానికి, పట్టణానికి ఎందుకు చెప్పారు దేవుడు చెప్పనా నేను? ఎందుకంటే అక్కడ సిబ్లి అనే దేవతని పూజిస్తారు వాళ్ళు. పేరు చెప్పద్దులే ఎందుకు నోటితో మనకి. ఆ సిబ్లి అనేటువంటి దేవత ఎలా ఉంటుంది అంటే తెల్లని బట్టలు వేసుకొని ఉంటుంది, తెల్ల చలువ రాతి మీద కూర్చొని ఉంటుంది, తెల్లగా మొత్తం అదంతా తెలుపే. ఆ స్టాట్యూ కూర్చున్న స్టోను అలంకరించబడినది అంతా కూడా తెలుపే. ఆ సిబ్లి దేవతని పూజించడానికి లోపలికి వెళ్ళేవందరూ హై క్యాడర్ వాళ్ళందరూ కూడా తెల్లని ఉన్ని వస్త్రాలు ధరించుకుని మాత్రమే ఆ దేవతను కొలవడానికి వాళ్ళు లోపలికి వెళ్ళాలి. అలా కాకుండా ఆ పట్టణంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుసుకోవాలి అని అంటే మనం చూస్తాం రాజకీయ నాయకుల్ని. ఎవరైనా వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని కలుసుకోవాలంటే నేను కూడా మెంబర్నే, ఆ వార్డు మెంబర్నే, అక్కడ ఇదే అదే అని చెప్పడానికి ఇతను కూడా ఒక తెల్లని చొక్కా వేసుకొని ఇలా గంజి పెట్టి నిలబెట్టుకుని వెళ్తాడు. అవును కదా? సేమ్ అక్కడ కూడా పెద్దల్ని కలవడానికి అదే వస్త్రధారణతో వెళ్ళాలి. అక్కడ ఈ దేవత గుడిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ వైట్ క్లోత్స్ వేసుకుని వెళ్ళాలి. ఆ గార్మెంట్స్ అన్నీ చాలా కాస్ట్లీవి వేసుకుని వెళ్తారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు మా అంత నీతిమంతులు ఎవరు లేరు అనుకుంటున్నారు. వాళ్ళు ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు మా అంత పరిశుద్ధులు ఎవరూ లేరు అనుకుంటున్నారంట వాళ్ళు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే నీది కాదురా పరిశుద్ధత, జయించిన వాడు నాతో కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని హల్లెలూయా నా రాజ్యములో వాళ్ళు తిరుగుతారు. వాళ్ళని నేను నా రాజ్యంలోనికి స్థానాన్ని ఇస్తాను. ఎందుకంటే నేను 7 ఆత్మలు గలవాడు మాట్లాడు సంగతులు, 7 దీపస్తంభాలు మధ్యలో సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇంకా అది గంభీరమైన ఇంట్రడక్షన్ అనమాట, దాంట్లో తిరుగులేదు. అది యెషయా గ్రంథము 11:2లో ఆ 7 ఆత్మలు రాయబడి ఉంటాయి. అక్కడ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, అక్కడ ఏమేమి ఆత్మలు ఉన్నాయో అవన్నీ కూడా 7 ఆత్మలు గలవాడు మాట్లాడు సంగతులు అన్నీ. అంటే 7 ఆత్మలు అంటే 7 దేవుళ్ళు కాదు, 7 ఆత్మలు గలవాడు ఆయన ఒక్కరే. 7 నక్షత్రాలు పట్టుకున్నవారు ఆయన ఒకరే. ఈ 7 అనేది ఏంటంటే బైబిల్ ప్రకారము సంపూర్ణత. ఈరోజు మనము సంపూర్ణులుగా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారమై నిజముగా దేవుని యొక్క 7 ఆత్మలు గల వారమై మన జనరేషన్కి ఆశీర్వాదము తెచ్చే వారముగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈరోజు
మనం ఆయన రొట్టెలో ద్రాక్షరసంలో చేయి పెడుతున్నాము అంటే మీరు ఉన్న స్థలములోనే మీరు శుద్ధీకరించుకోండి, ఉన్న స్థలములోనే పరిపూర్ణతలోనికి రావాలని ఆశపడండి. మనమందరము బలహీనులమే అయినప్పటికీ మన దేవుడు మనల్ని బలపరిచి, అమ్మ నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, శ్రమను ఎరుగుదును, బలహీనతను ఎరుగుదును, అయినా కూడా నీవు ధనవంతుడవే, అయినా నీవు మంచివాడవే, అయినా నీవు నా దృష్టికి మంచిగా కనబడుతున్నావు. నీవేం చేస్తావంటే ఈరోజు మారు మనస్సు పొందుకొని, పశ్చాత్తాపము పొందుకొని నా వైపు నీవు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో చెప్పండి. మనకి తెలిసి తెలియక ఎన్ని మరకలు అంటించుకున్నా ఇప్పుడు సంసోను భయంకరత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే నీవు జాగరూకుడవై ఉండు, ఎందుకంటే నేను దొంగలాగా వస్తాను, సడన్గా వస్తాను. దొంగలాగానే ఎందుకు పోల్చుకున్నారు ప్రభు అంటే అంతా నెమ్మదిగా ఉంది, తలుపులన్నీ వేస్తాం, కిటికీలన్నీ వేస్తాం, గ్రిల్కి కూడా తలుపులు వేస్తాం, కిందన 2 కుక్కలు పెట్టాం, పైన ఒక కుక్కను పెట్టాం, లోపలంతా ధీమాగా ఉంది, మాకు ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నాం అనుకుంటావు నువ్వు. దొంగ చల్లగా తెల్లవారుజామున నీకు బాగా నిద్రపడుతుంది, ఆ టైంలో 1 గంట దాటాక 2 అవుతున్నప్పుడు చక్కగా ఏసీ సౌండ్లో నిద్రపోతున్నప్పుడు వెనకన తవ్వుకొని వస్తాడు వాడు. ఎలాగునో నీవు అనుకుంటావు నేను అంతా బాగానే ఉన్నాను, రెగ్యులర్ చర్చికి వెళ్ళిపోతున్నా, ఇప్పుడు ఆరోగ్యం అంతా సెట్ అయిపోయింది, సొంత ఇల్లు కట్టేసుకున్నా, లోన్ ఇంకా 2 ఇన్స్టాల్మెంట్లే ఉంది, మా అమ్మాయి పెళ్ళి కూడా అయిపోయింది, ఇంకా అల్లుడు మంచోడు దొరికాడు, నన్ను ఇంకా డబ్బులు ఎక్కువ అడగడు, ఇవన్నీ బాగున్నాయి, చల్లగా పడుకుంటాను అనుకుని నా వేళ ప్రభువు యొక్క రాక వస్తే నీకు సిద్ధపాటు లేకపోతే నీ గతి ఏమవును అని అడుగుతున్నాడు. నేను అలాగే వస్తాను, చెప్పి రాను, నేను సడన్గా వస్తాను. అప్పుడు నీ పెద్దలు, నీ సంఘ కాపరులు నీకు చెప్పిన ఉపదేశం నీవు లక్ష్య పెట్టకపోతివి, ఆ ఉపదేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు, గొంతు చించుకొని నీ సేవకురాలు అరుస్తూ ఉంటే త్రోసివేశావు, నువ్వెంత మాత్రం పట్టించుకోలేదు, దులిపేసుకున్నావు నువ్వు, ఇప్పుడు నువ్వేం చేయగలవు అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి నా ఉపదేశాన్ని నువ్వు విన్నావు కదా, ఆ ఉపదేశానుసారంగా మారు మనస్సు పొందుకొని పశ్చాత్తాపపడితే అయితే అప్పుడు నేను ఎప్పుడు వస్తానో నీకు ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా! నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉన్నావో కూడా నాకు తెలుస్తుంది. ఆ యొక్క దివ్యలలో నూనె అయిపోకుండా, లాస్ట్ వీక్ చెప్పాను నేను, మీ ఇంట్లో కొంచెం నూనె ఉంచుకోండి అమ్మా అని. మీ ఇంట్లో కొంచెం నూనె మిగల్చండి, పిల్లలకి నూనె మిగల్చండి, మీ మట్టుకు మీరు నూనె మిగల్చండి, మీ దివ్యలలో ఎప్పుడూ నూనెను అయిపోనివ్వద్దు. ఇప్పుడు సంసోను తల్లి ఎంత ప్రార్థన చేసి ఉంటుందో మనకి రాయబడలేదు. ఆమె ఎంత ప్రతిష్ఠితురాలు అవ్వకపోతే ఆమె కడుపును దేవుడు వేస్తాడండి. ఒక ప్రతిష్ఠితుడైన బిడ్డ పుట్టాలి అని అంటే మరియను ఎంత పరిశుద్ధురాలుగా చేయపోతే ఆయన ఆ గర్భంలో ప్రవేశించాడో, తల్లి కూడా అంతే ప్రతిష్ఠితురాలు. ఎంత ప్రార్థించిందో మరి ఆ తల్లి, ఆవిడ గురించి రాయబడి లేదు, కానీ మనోహ దంపతులను రాయబడి ఉంది. అసలు ఆ తల్లి ఎంత ప్రార్థించి, ఇంత చెడిపోయిన కొడుకు ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, నేను దొంగలా వస్తాను, మెలకువగా ఉండు, జాగరూకుడవై ఉండు అని ప్రభువు చెప్తే వెళ్ళి దెలీలా తొడ మీద పడుకుని నిద్రపోతున్నాడు అంటే, ఈయన నిద్రపోతున్నాడు, మెలకువేది, చక్కగా నిద్రపోతున్న వేళ దొంగ వచ్చాడు. ఫిలిష్తీయ సర్దారులు వచ్చారు, బాగా నిద్ర పెట్టావా అని అడిగారు. నిద్రపోయాడు పూర్తిగా, వాడికి మెలకువ లేదు కదా, లేదు. సాతానుడు ఇలా మనల్ని నిద్ర పెడతాడు, జాగ్రత్త. సాతానుడు వచ్చి నీకేం పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, మీ పాస్టర్ అలా తిట్టింది కానీ ఉట్టిదే, ఆవిడకేం తెలుసు, నిన్నేదో అలా పెట్టుకుని అలా అన్నది కానీ, నువ్వు పడుకో, నువ్వు నిద్రపోయి ఇప్పుడు ఏం వెళ్తావు, పడుకో. సాతానుడు అలాగ దెలీలా రూపంలో నిద్ర పెట్టేస్తాడు, జాగ్రత్త. సడన్గా వచ్చారు ఫిలిష్తీల సర్దార్లు, పట్టుకున్నారు, 2 కళ్ళు తీసేశారండి, న్యాయాధిపతి కళ్ళు. గొప్ప దేవుని యొక్క ప్రతిష్ఠితుడైన న్యాయాధిపతి కళ్ళు ఏమన్నా బాగుందా వినడానికి? ఒక్కసారి ఆలోచన చేయండి. 2 కళ్ళు తీసి, ఏ వీధులలో అయితే ఆయన కంటితో ప్రతి ఆడపిల్లను చూసుకుంటూ వెళ్ళాడో అదే వీధులలో కండ్లను పెరికి వీధులలో నడిపించి తీసుకుని వెళ్ళి అక్కడ గానుగగా కట్టేశారు. అయితే ఒకటి, ఉపదేశాన్ని మరి ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడో నాకు తెలియదు. నేను అనుకుంటాను ఆ యొక్క సంసోను యొక్క ఉపదేశం వినడం కాదు కానీ తల్లి ప్రార్థన అనుకుంటాను నేను. ఆఖరి నిమిషంలో పశ్చాత్తాపం కలిగింది.
ఆఖరి నిమిషంలో పౌరుషం రగిలింది, ఆఖరి నిమిషంలో ఉజ్జీవం వచ్చేస్తుంది లోపల నుంచి. తన పుట్టుకేంటో జ్ఞాపకం చేసుకున్నాడు, ఎందుకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను నా దేవుడు ఏర్పాటు చేసిందే ఫిలిష్తీయులను చంపడానికి అని జ్ఞాపకం చేసుకున్నాడు. బహుశా నేను తల్లి ప్రార్థన అనుకుంటున్నాను, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, అక్కడ రాయబడి లేదు. ఆఖరి నిమిషంలో ఆయనకి ఉజ్జీవం వచ్చింది. వెంటనే ప్రార్థించాడు, దేవా లాస్ట్ ఛాన్స్ ఇవ్వు నాకు, హల్లెలూయా, నన్ను కనికరించు, నాకు ఒక అవకాశం ఇవ్వు. నన్ను నీవు పుట్టించింది వీళ్ళని చంపడానికి కదా, వీళ్ళని నిర్మూలించడానికి కదా. ఇప్పుడు ఇదిగో ఇన్ని వందల మంది ఆడిటోరియంలో కూర్చొని నన్ను వేడుకగా చూస్తున్నారు, నన్ను ఒక ఆటబొమ్మగా చేశారు. ఈ దేవత గుడిలో వీరిని నేను చంపాలి, నాకు ఒక అవకాశం ఇవ్వు అన్నాడు. దేవుని యొక్క 7 ఆత్మలు దిగొచ్చినాయండి అక్కడికి, హల్లెలూయా. యెహోవా ఆత్మ అతన్ని బలపరచగా ఆ మందిరం యొక్క పిల్లర్ ఎక్కడుందో ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి ఒక్క గెంటు గెంటాడు. ఆ మందిరం అంతా కూలిపోయి అక్కడ ఉన్న ఫిలిష్తీయులు, సర్దారులు, ఫిలిష్తీయులు అందరూ అక్కడ చనిపోయారు. దేవుని యొక్క ఉన్నత ఉద్దేశ్యం అక్కడ నెరవేర్చబడింది. ఆ క్షణానికి సంసోనులో పశ్చాత్తాపము కలిగింది. పశ్చాత్తాపపు ఆత్మ. తన వస్త్రాలు ఎలా ఉన్నాయో మామూలు కళ్ళు లేవు అతనికి, ఇప్పుడు ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుతున్నాడు. తన కళ్ళు లేవు, ఇప్పుడు ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుతున్నాడు. ఆయన పశ్చాత్తాపడి ఆయన పరలోకంలో ఉన్నాడు. మీకు తెలుసా సంగతి? ఆఖరి నిమిషం అలా అని మీలో పోన్లే లాస్ట్ మినిట్లో కూడా అడుగుదాం అనుకోకండి. లాస్ట్ మినిట్లో కూడా అప్పటి వరకు చేసి చాలామంది ఉంటారంట ఇటువంటి వాళ్ళు, తప్పులు చేసి చేసి చేసి. ఎందుకంటే జీవగ్రంథంలో ఒకసారి పేరు రాశారంటే ఎవరిని కూడా తుడుపు పెట్టనని చెప్పాడు ఆయన, క్లియర్గా రాశాడు అక్కడ. లాస్ట్ ఇంకా మంచం మీదకి వెళ్ళి అడిగినా సరే దేవుడు చేసేస్తాడు. మా పాస్టమ్ గారు వచ్చారంటే అక్కడ అయిపోద్దని అనుకోకండి. అక్కడ ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. అందుకే నువ్వెప్పుడు కూడా అలర్ట్గా ఉండు, జాగరూకుడవై ఉండు, నువ్వు మెలకువ కలిగి ఉండు, అలర్ట్గా ఉండు. నా ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొందు. అప్పుడు నేను నీకు తెల్లని వస్త్రాలని ధరింపచేస్తాను. ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు నాతో పాటు నా రాజ్యములో సంచరిస్తారు. హల్లెలూయా. ఆయనతో సంచరించాలని ఎంతమందికి అనిపిస్తుంది? నిజంగా చెప్పండి, నాకు కూడా అనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నారండి, మన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. ఆయన ఎన్నోసార్లు దర్శనం చూపించారు. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు మనం బ్రతుకున్న వారంగానే కనబడుతున్నాం ఆయనకి. అయ్యో మీలో అందరూ నాకు బ్రతుకున్న వారిలాగే తెల్లని వస్త్రాలు ధరించుకొని ఈ వీధులలో సంచరిస్తూ అక్కడ ఆ సీతారామరాజు స్టాట్యూ వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మహా గొప్ప సైన్యం, క్రిక్కిరిసిన సైన్యం, అది నిస్సి సైన్యం వెళుతున్న దర్శనం చూసాం. దేవుడు అలా చేయబోతూ ఉన్నారు మనల్ని. మనం పట్టణాన్ని పట్టుకోవాలి. మనం ఈ సంఘాల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఆయన మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. ఆయన ఎంతో కనికరం చూపిస్తున్నాడు. ఆయన మనల్ని గద్దిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అండి. వాగ్దానం చేసినవాడు, వాగ్దాన పూర్ణుడు ఆయన పేరు. అసలు వాగ్దానం తప్పిపోవడానికి ఆయన నరుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.